నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి మల్లారెడ్డికి మద్దతుగా పీర్జాదిగూడ మున్సిపల్ మేయర్ జక్క వెంకటరెడ్డి 1వ డివిజన్లో గడప గడపకు తిరుగుతూ కారు గుర్తుకు వేటేయాలని అభ్యర్థించారు. ఇక కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే ఇక్కడ మంత్రి మల్లారెడ్డిని రెండవసారి ఎమ్మెల్యేగా మూడోసారి ముఖ్యమంత్రిని కేసీఆర్ను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఇక తెలంగాణ రాకముందు కరెంటు కష్టాలు, నీళ్ల కష్టాలు ఎలా ఉండేవో తెలంగాణ వచ్చాక ఎలా ఉందో వివరించారు. 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ తెలంగాణ ప్రభుత్వం అందిస్తుందని, మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని వివరించారు. కేసీఆర్ ఈరోజు పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లోని మొదటి డివిజన్లో గడప గడపకు మేయర్ తిరుగుతున్నారు. దాంట్లో భాగంగా ప్రతి డోర్ని టచ్ చేసినప్పుడు ప్రతి మహిళ కానీ లేకపోతే ప్రతి ఎంప్లాయీ, ప్రతి స్టూడెంట్, ప్రతి పెద్దలు అందరూ కూడా చెప్తున్నారు, ఇక్కడ మీ పీర్జాదిగూడలో జరిగిన అభివృద్ధి మేము ఖచ్చితంగా దాన్ని కోటేస్తాం. అట్లాగే ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు రాష్ట్రంలో ఎంతో చేస్తున్నారు. మనకి 24 గంటల కరెంట్ అయితేనేమి, లేకపోతే లా అండ్ ఆర్డర్ అయితేనేమి, లేకపోతే ఇట్లా గ్యాస్ సబ్సిడీ 400 రూపాయలకు, ఇట్లా సౌభాగ్య లక్ష్మి కింద 3000 రూపాయలు ఇవ్వడం. సో ఇవన్నీ పక్కన పెడితే రాష్ట్రం మొత్తం కూడా కేసీఆర్ గారు ఒక విజనరీ తోటి ఈరోజు తీసుకెళ్తున్నారు. ఎస్పెషల్ హైదరాబాద్ అండ్ హైదరాబాద్ పెరిఫరీ ఒకప్పుడు నీళ్ల కోసం ఎంత ఎక్కువ ఉండే, 200 ట్యాంకర్లు నడుస్తుండే. సో ఇవన్నీ కూడా ప్రజలు ఒకసారి మనన చేసుకుంటున్నారు. సో అందరు కూడా మన మంత్రి మల్లన్న ఎన్నిసార్లు మన దగ్గరికి వచ్చిండు, ఎంత కృషి చేసిండు అనేది కూడా వాళ్ళొకసారి మనన